ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ డి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్ ఏంటి, ఈవెంట్ తర్వాత ప్రొసీజర్ ఏంటి. ఫస్ట్ ఈ గ్రూప్ డి అనేది మనకు 3 స్టేజెస్లో జరుగుతుంది. సింపుల్గా ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్, సెకండ్ ఈవెంట్, అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. సో ఫస్ట్ ఎగ్జామ్ గురించి ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి జరుగుతుంది. అందులో యాప్టిట్యూడ్, ఇరవై 25 మార్కులు. సెకండ్ రీజనింగ్ 30 మార్క్స్. తర్వాత జనరల్ సైన్స్ 25 మార్కులు. తర్వాత జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఈవెంట్ అనేది ఉంటుంది. ఈవెంట్లో 2 రకాలుగా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి 35 కేజీలు వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ నడిచి కానీ పరిగెత్తి కానీ వెళ్ళచ్చు. నడిచే వెళ్ళండి, ఎందుకంటే 100 మీటర్స్ 2 మినిట్స్ అనేది చాలా సింపుల్గా వెళ్ళచ్చు. కాకపోతే మీరు 30 కేజీస్ వెయిట్ ఎత్తుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇది 2 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 కిలోమీటర్, 1000 మీటర్స్ 4 నిమిషాల 15 సెకండ్స్ రన్నింగ్ చేయాలి. ఇది సికింద్రాబాద్ జోన్ అయితే మౌలాలి గ్రౌండ్ లేదా ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్ అని 2 ఉంటాయి హైదరాబాద్లో, వాటిలో ఉంటుంది. నెక్స్ట్ మెడికల్. ఫైనల్గా మెడికల్ అనేవి మీకు సంబంధించిన హాస్పిటల్స్లో ఇవి మొత్తం మనకు సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 6 సెంటర్లలో ఉన్నాయి. సికింద్రాబాద్, గుంటకల్లు, నాందేడు, విజయవాడ, ఇంకా 2 స్టేషన్ ఉన్నాయి జంక్షన్స్. అక్కడ మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.